పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నేను వచ్చిందే పిల్లల కోసం కదా. పిల్లలకి ఏ ఇబ్బంది లేదు, సరేనా? నేను ఇక్కడ వర్క్ పూర్తి చేసుకొని వస్తాను. ఆ లోపు పిల్లల్ని కాస్త చూసుకో అక్క. అది నువ్వు నాకు మళ్ళీ చెప్పాలా వసు? నేనిప్పుడే వస్తాను, మీరిక్కడే కూర్చోండి. అలాగే నాన్నమ్మా. మొదటిసారి ఆఫీస్కి వెళ్ళావు, ప్రశాంతంగా పని చేసుకో. అఖిల్, మీ వదిన దేనికో టెన్షన్ అవుతుంది, వెళ్ళి ఏంటో కనుక్కో. తనకి వేరే టెన్షన్ ఏముంటుంది అభి? ఇంటి గురించి పిల్లల గురించి అయి ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. వసు ఇక్కడే ఉన్నా, పావని ఇంట్లోనే ఉందిగా, పిల్లల్ని చూసుకుంటుంది. బన్నీ గురించి నాకేం టెన్షన్ లేదక్కా. వాడికి అన్నీ చెప్పొచ్చాను. వాడి పనులు వాడు చూసుకుంటాడు. నా దిగులంతా అను కీర్తిల గురించే. వాళ్ళ గురించి కూడా నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా. సరే అక్క, మీటింగ్ జరుగుతుంది, ఉంటాను. ఆల్ ది బెస్ట్ అమ్మా తోడికోడలా. బాయ్. బాయ్ అక్క. ఏమైంది వదినా? ఏం లేదు అఖిల్. మీరెందుకు కంగారు పడుతున్నారని అన్నయ్య అడగమన్నాడు. అంటే ఇంకో 15 minutes లో ఇంటికి వెళ్ళిపోతాం కదా. లేదు వదినా, ఈవెంట్ రేపే కదా, చాలా వర్క్ ఉంది. ఈజీగా 1 or 2 hours పడుతుంది. అయ్యో, అంతసేపా? ఏ వదినా, వేరే పని ఏదైనా ఉందా? పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా అఖిల్. త్వరగా వెళ్దామా? పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల గురించా మీరు టెన్షన్ పడుతుంది? ఇంట్లో పావని వదిన హారిగా ఉన్నారు కదా వదినా, వాళ్ళు చూసుకుంటారులేండి. రండి, చాలా డిస్కస్ చేసుకోవాలి. ఏంటి ఇలా ఉన్నారు? మేమెలా ఉంటే నీకెందుకు? అది కాదు, మీరింకా ఫ్రెష్ అవ్వలేదా? మా ఇష్టం వచ్చినప్పుడు ఫ్రెష్ అవుతాం, నీకెందుకు? ఓకే, నేను ఫ్రెష్ అవుతాను. స్కూల్ నుంచి ముందొచ్చింది మేమే, అయితే మీరే ఫ్రెష్ అవ్వండి. అలా చెప్పడానికి నువ్వెవరు? నేను మీ అన్నయ్యని. అని మేం ఫీల్ అవ్వాలిగా. నేను అవుతున్నాగా. అవసరం లేదు, నేను డాడీ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. మా డాడీ రూమ్ కి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు? మీరెప్పుడు నాతోనే గొడవ పడతారు. నువ్వంటే మాకు ఇష్టం లేదు. నువ్వు హాస్టల్లోనే ఉండొచ్చుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.